హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు రొమటలాజికల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. రొమటలాజికల్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నాం కదా, ఇమ్యూనిటీ అబ్నార్మల్గా ఉండడం మూలన వస్తుంది. అంటే మనకి అగెయిన్స్ట్గా మనమే ఫైట్ చేస్తూ ఉండే ప్రాబ్లం మూలన వస్తుంది. సో ఏం చేస్తాము? ఇమ్యూనిటీ తగ్గించాలి. దీంట్లో రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి, పెద్ద ప్రాబ్లమ్స్తో వస్తారు కదా, బాగా నొప్పులు ఉంటాయి వీళ్ళకి, కనీసం నడవడానికి కష్టంగా కూడా ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ ఇమ్యూనిటీని పైనుంచి తొక్కేదిస్తాం. సో ఆ తొక్కినప్పుడు ఇమ్యూనిటీ ఇమీడియట్గా డౌన్ అవుతుంది. అప్పుడు ఈ ప్రాబ్లం ఇమీడియట్గా తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ ఈ పైనుంచి తొక్కే వాటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని ఇమీడియట్గా తొక్కేవి ఎక్కువ రోజులు కంటిన్యూ చేయం. లోపల నుంచి పనిచేసే ఇమ్యూనిటీ కంట్రోల్లో ఉండేలాంటివి స్టార్ట్ చేసి ఇవి తగ్గించుకుంటా అవి డోస్ అడ్జస్ట్ చేసుకుంటా వెళ్తాం. సరే, ఈ లోపల పనిచేసే ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయా అంటే ఉంటాయి. వాటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే అవి రెగ్యులర్గా అసెస్ చేసుకుంటూ కంటిన్యూషన్ ఎంత ఇవ్వాలి ఏంటి అని డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇస్తాము. సో ఇట్లా ఉండగా ఆబ్వియస్గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్ తినడం, ఎక్కువ జలుబులు ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్లకుండా ఉండడం, అవసరమైన వ్యాక్సినేషన్స్ వేయించుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి.